టీమిండియా సెలెక్టర్లకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్. ఎందుకనంటే బీసీసీఐకు మరొకసారి రెచ్చిపోయే ఆటను ప్రదర్శించి ఇక తనలో ఏం సత్తా తగ్గలేదు అంటూ నిరూపించుకుంటూ వచ్చాడు. ఒకప్పుడు సర్ఫరాజ్ ఖాన్‌ని సెలెక్ట్ చేయడానికి తన వెయిట్ తన ప్రాబ్లమ్ అన్నారు. వెయిట్ తగ్గిన తర్వాత ఇంకా చాలామంది ఆటగాళ్ళు లైన్‌లో ఉన్నారు పోటీగా. మీరు అవసరం లేదని పక్కన పెట్టేశారు. అయినా కూడా బ్యాట్‌తో సమాధానం చెప్తూనే ఉన్నాడు. గోవాలో జరిగిన ఇక్కడ అంటే డిసెంబర్ 31 తేదీన గోవాతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్ సి మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అర్జున్ తెండూల్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోవా జట్టుపై విరుచుకుపడ్డాడు. ముంబై జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇది చూసిన సెలెక్టర్ అజిత్ అగర్కర్ కూడా ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జైపూర్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఊచకోత. ముంబై, గోవా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ టీ20 తరహా బ్యాటింగ్ చేశాడు. అయితే 77 5 బంతుల్లోనే 14 సిక్స్‌లు, 9 ఫోర్లతో 157 పరుగులతో చెలరేగిపోయాడనే చెప్పొచ్చు. స్ట్రైక్ రేట్ 200 కంటే ఎక్కువ ఉంది అంటే ఆలోచించొచ్చు అతని రికార్డుల మోత ఎలా ఉందనేది. సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసానికి తోడు ముషీర్ ఖాన్ కూడా 60 పరుగులు, హార్దిక్ తామోర్ 58 పరుగులతో రాణించడంతో ముంబై జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే ఇది 4వ అత్యధిక టీమ్ స్కోర్‌గా నమోదైంది. గత వారం అరుణాచల్ ప్రదేశ్‌పై బీహార్ చేసిన 574 పరుగుల రికార్డ్ తర్వాత ఈ సీజన్‌లో నమోదైన మరొక భారీ స్కోర్. అయితే దీన్ని గమనించైనా మరి బహుశా సర్ఫరాజ్ ఖాన్‌ని సెలెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటే బావుంటుంది. గోవా తరఫున ఆడుతున్న అర్జున్ తెండూల్కర్‌కు ఈ మ్యాచ్ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. టెస్టుల్లో ఇప్పటికే తన సత్తా చాటిన సర్ఫరాజ్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా తాను తక్కువ కాదని నిరూపించుకున్నాడు. రోహిత్ శర్మ వంటి సీనియర్లు ఈ మ్యాచ్‌కు దూరం కాగా సర్ఫరాజ్ ఖాన్ బాధ్యతాయుతంగా ఆడి తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించాడు. ఇక దీంతో కనీసం ఒక్కసారైనా సరే భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తే బావుంటుందనేది అక్కడున్న వాళ్ళ అభిప్రాయం. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.